హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో మనకి టైంకి ఒకవేళ ఫుడ్ కావాలంటే అంటే కర్రీస్ కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి మన విలేజెస్లో దొరికే ఐటమ్స్ అనమాట. నేనైతే ఈవినింగ్ టైం చపాతీ చేస్తాను. సో ఫ్రెష్గా నేనైతే మునగాకు పీకుతున్నాను అనమాట. లేతగా ఉన్నది పీక్కుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. ముదురాకు పీక్కుంటే కొంచెం చేదు వస్తుంది కాబట్టి లేతాకు అయితే నేను పీక్కుంటున్నాను. ఈ విలేజెస్లో ఉంటే చాలా బెనిఫిట్స్ కదా. ఇంకా అలాగే నేనైతే ఇది పీకేసేసాను. సో పప్పాకు కావాలని రేపు నేను కర్రీలోకి వేసుకోవడానికైతే నేనైతే వెళ్తున్నాను. ఇంకొంచెం ముందుకి ఇవైతే మన చిక్కుడు అనమాట. రీసెంట్గా పెట్టాం కదా సీడ్స్తో చూపించాను. నేను అది కూడా షార్ట్స్ పెట్టాను. నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే చూస్తూ ఉంటారు. అలాగే ఈ పప్పులోకి వేసే ఆకు నేనైతే బిళ్ళలాకు అంటామన్నమాట. సో ఫస్ట్లో నేనైతే పెట్టాను, ఒక వైరల్ అయిందనమాట. అంటే అది చాలా రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చిందనమాట నాకు. ఎందుకంటే అది ఫస్ట్ టైం చూస్తున్నారంట. అలాగే కాకుండా ఈ ఆకు అంటే చాలా మందికి ఇష్టం అంట. సో చూడండి ఎంత బాగుందో, ఆకు ఫ్రెష్గా ఉంది. ఇంకా అలాగే పొలాల దగ్గరికి వెళ్తూ అలాగా కొంచెం కొంచెం ఈవినింగ్ టైం వాకింగ్ అనమాట. అలాగే మనకి ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట అన్నీ. ఇంక ఈ ఆకు అయితే చూడండి ఎంత బాగుందో. ఇంక సమ్మర్ కదా, సో చాలా వేడిగా ఉంది, చెమటలు అయితే కారిపోతున్నాయి 6 అయిపోయినా కూడా. ఇంక ఈ ఆకు అయితే నేనైతే నేచర్ ఎంజాయ్ చేస్తూ అలా 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 అటు ఇటు చూసుకుంటూ ఈ ఆకంతా మొత్తం అయితే విడిపించేస్తున్నాను. బిళ్ళలు బిళ్ళలు మాత్రమే తీసుకోవాలన్నమాట. వీటిని తాలింపు చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇవి తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అనమాట. మనము మెంతాకంట అవి ఇవి కంటే ఈ ఆకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి. ఇదైతే విలేజెస్లో చాలా బాగా దొరుకుతుంది, టౌన్లో దొరకదనమాట. సో ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, చేయని వాళ్ళైతే. ఓకే, నాకైతే ఆకు చాలా బాగా వచ్చేసింది. మీరైతే వెళ్తూ వెళ్తూ నాకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.